పాదపద్మానాశ్రిత్య గోవిందా చరణద్వయం. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాదపద్మాలు ఆశ్రయించకుండా 84 లక్షల జీవరాశులు దాటుకుంటూ చక్కగా మనం ఎంతో పెద్ద ప్రయాణం చేసి వచ్చామే. మరి దానికి సత్ఫలితం ఏముంది? వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోతాము, అంతే. నిజంగానే వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోతాం. సో ఫలితం ఏది? ఆ ఫలితం కావాలంటే గోవిందుని చరణాలను ఆశ్రయించాలి. గోవింద చరణాలు మాత్రమే మనకు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డోకృంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద భజ గోవిందం